ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. సంపద సృష్టించని రాష్ట్రం యాచనకు బానిసగా మారుతుంది. రాజకీయ అవసరాలకు అప్పులిచ్చే కేంద్రం, అప్పులు తీసుకునే రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. రాజకీయ కుట్రలకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుంది. విభజన చట్టంలో ఆ ఒక్కటే ఖచ్చితంగా అమలు చేశారు. అన్నింట అన్యాయమే చేస్తుంది అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ మేడా శ్రీనివాస్ ఆవేదన చెందారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చట్టబద్ధమైన హామీ లేని బీహార్ నేతలు ఉద్యమానికి సిద్ధపడుతుంటే ఆంధ్రప్రదేశ్ పాలకులు మోదీకి బాంఛనంటున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారాంతపు సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ ఆ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విపత్కర పరిస్థితులన్నీ కూడా ఆంధ్రులు చవి చూస్తున్నారు. కారణం ఏంటంటే వివాహ జీవితానికి నపుంసకుడు ఏ విధంగా అయితే పనికిరాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పార్లమెంట్లో ప్రశ్నించినటువంటి వాడు అసలు ప్రజాప్రతినిధిగా అనర్హుడు. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరుస్తారు, అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారైనా చెప్పాలి, లేదంటే సోకాళ్ళు మేధావులైనా చెప్పాలి. అసలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంపదని ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అలాగే ఇక్కడ సంపదను సృష్టించడానికి ఇక్కడ సంపద లేదు. మీరేమో ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా ఈ గుజరాత్ వాళ్ళకి, అలాగే మోడీకి అవసరమైనటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లకి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదలు, అలాగే సహజ వనరులు, గ్యాస్ నిక్షేపాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పాలకులు ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. ఈ అప్పులు తెస్తే ఆంధ్రప్రదేశ్లో మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, భావితరాల భవిష్యత్తు ఏంటి? ఇక్కడ తినడానికి కూడా తిండి లేనటువంటి దుస్థితిలో ఈరోజు భవిష్యత్తు తరాలన్నీ కూడా అడుక్కు తినేటటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, ఈ ఆంధ్రప్రదేశ్ని సుభిక్షితంగా ఉండడానికి ఒకే ఒక్క మార్గం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఈ ప్రధాన రాజకీయ పార్టీలని ఈ రాజకీయ రణక్షేత్రం నుంచి తరిమి కొట్టాలి. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. గుజరాతీ పెత్తందారీ వ్యవస్థని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి సంపదంతా వాళ్లే పట్టుకుపోతున్నారు. ప్రపంచంలో అపరకు పేర్లుగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారు. ఇక్కడ అన్నమో రామచంద్ర అని ఈ ఆంధ్రులందరూ కూడా ఆర్తనాదాలు పెడుతున్నారు. ఈరోజు ధీరుభాయ్ అంబానీ కుటుంబంలో వివాహం జరుగుతుందంటే సుమారు 2800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడట. దానికోసం సుమారు అందరూ మొబైల్ టారిఫ్లన్నీ కూడా, జియో టారిఫ్లన్నీ కూడా పెంచాడు. సుమారు 5000 కోట్ల రూపాయలు అదనంగా ఒక ఏపీ నుంచి వస్తుంది. అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్లి జరిగితే అది కూడా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు బతుకుతారు. అలా దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి సహకరిస్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక పెద్ద గని ఉంది. ఈ దేశంలో ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అవినీతి పరులు, వాళ్ళని నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను. అక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చి కనీసం ప్రశ్నించకుండా నేను కట్టడి చేస్తాను, ఆంధ్రప్రదేశ్ని మీరు మొత్తం దోచుకోండి అని నరేంద్ర మోడీ గారు అక్కడ క్యాపిటలిస్టులకి సందేశాలు ఇస్తున్నారు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర భవిష్యత్తు. కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి. ప్రజల్ని పాడు చేస్తున్నటువంటి ఈ రాజకీయ వర్గాల్ని మనం ఖచ్చితంగా డేంజర్ జోన్లో పెట్టాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవడమే దిశగా ఒక మహా అద్భుతమైనటువంటి మహోన్నత ఉద్యమ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రణాళిక రచిస్తున్నాం. ఆ ప్రణాళికలో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఆంధ్రుడు కూడా నా రాష్ట్రం, నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ముందుకు రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు పిలుపునిస్తుంది. సంపదను సృష్టిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ రోజున అన్నారు. అలాగే ఇప్పుడు సంపదను సృష్టించడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణ చేస్తున్నారో కూడా ఇప్పుడు దగ్గర 4 రోజుల పైన అయిపోయింది ప్రమాణ స్వీకారం చేసి. ఇప్పుడు వరకు కూడా అంటే ఇంకా రాష్ట్రం గాడిలో పడలేదు. అంటే రాష్ట్ర విభజన జరిగిన కాడి నుంచి మనం ఇప్పటికీ కూడా ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి విభజన హామీలన్నీ కూడా అంటే నెరవేర్చుకోవడంలో విఫలం చెందారు. ఆ పార్టీ అంటే ఈ పార్టీ కూడా.
అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు ఏకమయ్యి ముందుకెళ్తున్నాయి. అలాగే మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా దాని మీద ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన అన్యాయం మీద అప్పుడు రాష్ట్ర విభజన కొన్ని అన్యాయంగా విభజించారు. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడంలో మనం ముందుండాలని చెప్పి మన అందరినీ కూడా జేడీఎఫ్ అని జేడీయూ అని చెప్పి చాలా ఫ్రంట్లు ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఏంటంటే ముందు చూపు రాష్ట్ర ప్రయోజనాలను అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మనందరం కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జేఆర్పీసీ జేఆర్పీసీ థ్యాంక్ యూ వెరీ మచ్.